ఇది సంగతికి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు ఎవరూ ఊహించినంతగా వేడెక్కాయి. చతుర్ముఖ పోరులో హోరాహోరీగా సాగిన ఉత్తరప్రదేశ్లో అయితే కాక మరింత పతాక స్థాయికి చేరింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, పోలింగ్ సరళుల విశ్లేషణలకు తోడు అప్పుడే కొత్త పుత్తుపడుపులు సంకేతాలు జోరందుకున్నాయి. పోలింగ్ వేడి చల్లారక ముందే ఎత్తులు పై ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. ఎస్పీ ఏకైక పెద్ద పార్టీగా దాదాపుగా మరో కలగూర గంప ఖాయమంటున్న యూపీలో ఎవరి ప్రాధాన్యత పెంచుకునేందుకు వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ఎస్పీ, కాంగ్రెస్ పీఎస్పీ, భాజపా ఎస్పీ దోస్తీ అంటున్న సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తంగా ప్రస్తుతం ఎన్నికలు మా లక్ష్యం కాదు, ముందుంది మిషన్ 2014 అంటున్న రాజకీయ పక్షాలు తీరు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. దాదాపు సంకీర్ణం ఖాయం అనుకుంటున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల జిత్తులు మొదలయ్యాయి. ఎవరు ఎటు, యూపీఏ భవిష్య రాజకీయ చిత్రం ఏమిటనే అందరి ఆతురత. దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే వీలున్న రాష్ట్రం కావడం ఆ అంచనాలు మరింత పెంచింది. కారణం ఎన్నికల తంతు అయితే ఇంకా ముగియలేదు. కానీ జరగనున్నది ఏమిటో దాదాపు ఖాయమైపోయింది. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలు చతుర్ముఖ పోరు ఫలితాలను ఇప్పటికే తేల్చేశాయి. రేపటి చిత్రం కూడా అంతకు విరుద్ధంగా ఉండబోదు అంటున్నారు విశ్లేషకులు. సర్వేలు, అంచనాలు, సారాంశాలు వడబోసి నిపుణులు చెబుతున్నది యూపీ అతిపెద్ద రాజకీయ శక్తిగా కానున్నది సమాజ్వాదీ పార్టీ అనే మాటే. 34% ఓట్లతో దాదాపు 200 వరకు సీట్లు గెలుచుకునే